రెండు రాజకీయ పార్టీలతో పోల్చినట్లయితే మొట్టమొదటిసారి ఇలా మెదక్ పార్లమెంటు పరిధిలో ప్రతి ఊరిలో బీజేపీ అభ్యర్థి వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలుకొంటే సర్పంచ్ దాకా ఎవరో ఒకరు ఖచ్చితంగా గెలిచి నిలబడతారట. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీనే ఈ రాష్ట్రం ఇప్పటివరకు ఏకగ్రీవమే సార్ కొన్ని పంచాయతీలు దాదాపు మెదక్ జిల్లా పరిధిలో ఇప్పటికీ 7 పంచాయతీలు ఏకగ్రీవమైనట్టు కనబడతా ఉన్నాయి. మా కార్యకర్తలు చెప్పిన దాని ప్రకారం సిద్దిపేట జిల్లాలో కూడా ఒక 4 ఏకగ్రీవమైంది. మిగతా వివరాలన్నీ సాయంత్రం నామినేషన్స్ విత్డ్రాయల్స్ అయిపోయిన తర్వాత ఈ కరెక్ట్ ఫిగర్స్ చెప్తామన్నా. మిగతా 2 రాజకీయ పార్టీలతో సమానంగా మా కార్యకర్తలు కూడా ఏకగ్రీవంగా సర్పంచులు ఎన్నికవుతుంది అనేది ఒక గొప్ప విషయం, గర్వించదగ్గ విషయం. ప్రతి పంచాయతీకి ఓటు అడిగేటువంటి సమయం లేదు. పార్లమెంట్ నడుస్తుంది, ఇంపార్టెంట్ బిల్లులు వస్తున్నాయి. సోమవారం మంగళవారం 2 రోజులు మోడీ గారితో సహా అందరం పార్లమెంట్ లో ఉంటున్నాం. ఈ దేశంలో వందే మాతరం గీతాలు రాసి పాడి 150 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సోమవారం రోజు ప్రత్యేకమైన చర్చ ఉంది. మంగళవారం రోజు ప్రతిపక్షాలు అడిగినాయి కాబట్టి ఎస్ఐఆర్ మీద ఒక ప్రత్యేక చర్చ పెడతా ఉన్నాం. కాబట్టి ఫుల్ టైం ఎంపీలందరూ కూడా పార్లమెంట్ ఉండాలని చెప్పారు. అని మాకు మిగిలిందే శని ఆదివారం. అందుకని దయించి మా అభ్యర్థుల పక్షాన జిల్లా కేంద్రానికి వచ్చి అప్పీల్ చేస్తే ఈ 2 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో చివరి ఒక మాట చెప్పి ముగిస్తాను. నన్ను ఎవరు వచ్చి లైటింగ్ అని అడగలేదన్నా. నేను ఎలక్షన్ ప్రచారం పోయినప్పుడు తాండాలలో చూస్తుంటే ఏడప్పుడు ఒక స్ట్రీట్ లైట్ సరిగ్గా కనబడకపోతుండే అన్న. కరెంట్ లేకపోతే ఊరంతా గుడి చీకటే ఉంటుండే, దీపాలను ఉంటుండే. అందుకని నన్ను ఎవరు అడిగినా అడుగుతున్నా, ఎంపీ గెలవైన సిఎస్ఆర్ నిధుల నుంచి మీరు నర్సాపూర్ చుట్టుపక్కల పోతే కనబడతాయి. దాదాపు ప్రతి తాండాలో ఒక సోలార్ ఐమాస్ లైట్ ఇచ్చినారు. ఎవరు నిశ్చయాల్సిన అవసరం లేదు, ఎవరు అడిగిపోవాల్సిన అవసరం లేదు. చీకటి కాగానే లైట్ వెలుగుతుంది, వెళ్తూ రాగానే లైట్ బంద్ అవుతుంది అన్న. దాదాపు 160 హైమాస్ లైట్ ఇచ్చినామన్న ఓన్లీ మెదక్ జిల్లా పరిధిలోపల్లి. ఆఖరికి మొన్న వరదొచ్చి కొట్టుకుపోయిన ధూప్ సింగ్ తాండా వాళ్ళు 3 రోజులు కరెంట్ లేకపోతే నేను వాగవతలుండి వాళ్ళు వాగవతలుండే వాళ్ళు ఒకటే మాట చెప్పి అన్నా నువ్వు ఇచ్చిన సోలార్ లైట్ కింద 3 రోజుల నుంచి అన్నం అనుకోని తింటున్నామన్నారు. ధూప్ సింగ్ తాండాకి వరద అవుతుందని రోడ్డు కొట్టుకుపోతుందని నేను అడగట్లేదన్న. కానీ తాండాలు దూరంగా ఉన్న కాడ పేద ప్రజలకు ఏదో ఒక రకంగా సేవ చేయాలని మీరు ఇచ్చిన ఓట్లతో గెలిచిన మీ ఎంపీగా అనుక్షణం పేదరికాన్ని పారదోలేందుకు పల్లెసీమల్ని బాగు చేసేందుకు పనిచేసిన తప్ప మేము ఎంపీ గెలిచిన తర్వాత ఇంకొకటి కాదు. అందుకని ఇంకొక అవకాశం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు పెట్టిండో పంచాయతీ ఎన్నికలు నేను ఇందాకనే మీకు అందరికి చెప్పిన ఆ 3,500 కోట్లు వస్తే జర మా వాళ్ళు చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, యువకులు వస్తే మంచి జరుగుతుంది అనేటువంటి ఆశయంతో చెప్పిన తప్ప నేనేదో టీఆర్ఎస్ లో తిట్టి కాంగ్రెస్ లో తిట్టి ఓట్లు అడిగేదానికి రాలేదు. నేను వాస్తవం చెప్తున్నా ప్రజలకి. టీఆర్ఎస్ ఇలా గల్లీలో లేదు, టీఆర్ఎస్ ఇలా ఢిల్లీలో లేదు. టీఆర్ఎస్ పెద్ద పెద్ద బాగా పడబోతున్నారు. 10 ఏళ్ళు మొత్తం బంగారు తుప్పుడలు చేసుకున్నారు. వాళ్ళ ఇళ్ళని, వాళ్ళ కార్లని, వాళ్ళన్నీ బంగారు తుప్పుడలు అయినాయి. కానీ పల్లెటూరు మాత్రం బంగారు తుప్పుడలు కాలేకపోయింది. కాబట్టి ఇంకా ఇవాళ స్ట్రీట్ లైట్ ఇవ్వాల్సినటువంటి దుస్థితిలో ఉంది మెదక్ కానీ, నర్సాపూర్ కానీ, ఇంకేది కానీ. అందుకని దయచేసి మెదక్ జిల్లా ఓటర్ మహాశయులందరికీ మా మీడియా మిత్రుల ద్వారా నేను చేసేటువంటి సవినయమైనటువంటి అప్పీల్, నరేంద్ర మోడీ గారు ఎట్లయితే దేశం కోసం అహర్నిశలు పనిచేస్తున్నారో రేపు భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు నేను వాళ్ళ తరఫున మీకు మాటిస్తున్నా. 5 సంవత్సరాలు ₹1 కరప్షన్ లేకుండా ఊర్లను 100% బాగు చేసేందుకు పనిచేస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల్ని, పంచాయతీలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ కూడా ఆశీర్వదించమని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఎంతో ఓపికగా వచ్చినటువంటి మా మీడియా మిత్రులకి రెండోసారి చెప్పి రిపీట్ చేస్తున్నాను అనుకోకుండా దయించి మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటూ సెలవు తీసుకుంటాను.